హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్స్. రీసెంట్గా స్టార్ మా మగువా ఓ మగువా సీరియల్ ప్రోమో రిలీజ్ చేసింది చూసారా? నాకే షాకింగ్గా అనిపించింది. ఏంటో అది మనం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. దానికంటే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మోటివేషనే నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో మంచి మంచి రివ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఈ ఇమేజ్లో చూస్తున్నట్టుగా ఒకరెదురుగా ఒకరు కూర్చొని కాఫీ తాగుతూ ఇలా మాట్లాడుకుంటారనమాట. చంచలమ్మ సింధూరని ఇలా అడుగుతుంది, నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమనుకున్నావు అని అడుగుతుంది. సింధూర కొంచెం బెదిరి ఏం మాట్లాడకుండా అనేసి కామ్గా ఉంటుందన్నమాట. పర్వాలేదు చెప్పు, చంచలమ్మ అంటే చాలా క్రూరురాలు, ఆమెకు ఎదురు వెళ్తే ఏం చేయడానికైనా వెనకాడదు అనే కదా అనుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు సింధూర, అప్పట్లో అలా అనుకున్నది నిజమే, కానీ మీ దగ్గరకు వచ్చాక మనుషుల్ని మీరెంత ప్రేమిస్తారో తెలిసింది అని సింధూర చెప్తుంది. నేను విన్నదంతా అబద్ధమని తెలిసింది అని సింధూర చెప్తుంది. అప్పుడు చంచలమ్మ షాకింగ్గా, నువ్వు అనుకున్నది అబద్ధం, నువ్వు విన్నదే నిజం అని చెప్తుంది. నా మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు సింధూర మనసులో చాలా భయపడుతుంది. అప్పుడు వెంటనే నవ్వుతూ చంచలమ్మ మళ్ళీ మాట మారుస్తుందన్నమాట. అదేమిటో, నేను నవ్వించడానికి చెప్పినా జనం అదే నిజం అనుకుని భయపడుతుంటారు అని అంటుంది. నా మొహం అంతేనేమో అని చిన్నగా మళ్ళీ నవ్విస్తుంది. ఇద్దరు అలా చిన్నగా నవ్వుకుంటారు. కానీ నా కన్నయ్య గురించి నీకు అన్ని నిజాలే చెప్తాను అని వాళ్ళ కొడుకు గురించి చెప్పడం మొదలుపెడుతుంది. అలా చెప్పేటప్పుడు చంచలమ్మ ముఖంలో ఎంతో సంతోషము, ప్రశాంతత, ఈమె కంటే ఒక మంచి తల్లి, మంచి అత్త ఇక ప్రపంచంలోనే ఉండవు అనేలాగా అనిపిస్తుంది. నా కన్నయ్య మనసు వెన్న, ప్రేమ చూపించడంలో వాడే మిన్న, వాడికి ఒకసారి దగ్గరైతే దూరం కాలేము సుమా. నా కన్నయ్యను అల్లారు ముద్దుగా కాలు కందకుండా పెంచాను. అభం శుభం తెలియనోడు, దెబ్బ వాడికైతే నొప్పి నాది. ఇక నుంచి వాడి మంచి చెడు నాతో పాటు నువ్వు కూడా పంచుకోవాలి, పంచుకొని తీరాలి అని చెప్తూ సింధూర చెయ్యి మీద తన చెయ్యి పెట్టి, నాకు కూతురు లేదు, ఇక మీద నుంచి నా కోడలే నా కూతురు అని సింధూరతో నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా చెప్తుంది. నువ్వు ఈ అత్తమ్మలో అమ్మను చూసుకోవచ్చు, నేను నిన్నంత ప్రేమగా చూసుకుంటా అని హామీ ఇస్తుంది. అప్పుడు సింధూర సంతోషంగా, అత్తమ్మే అమ్మలాగా నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అని అంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రోమో? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. ఇప్పటికీ ఇలాగే అత్తాకోడళ్ళు ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఉంటారా, మారుతారా? ఎటువంటి ట్విస్టులు రాబోతాయి? ఎవరు మంచి, ఎవరు చెడు? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నా వ్యూ కూడా మారచ్చేమో. ఇలా మనము వ్యూస్ పంచుకుంటూ పోతే మనం ఖచ్చితంగా సీరియల్ని బాగా అర్థం చేసుకుంటాము. థ్యాంక్ యూ.